నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవన ప్రారంభోత్సవానికి మంత్రి వివేక్ వెంకటస్వామి రానున్న సందర్భంగా మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 25 లక్షల నిధులు కేటాయించడాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఖండించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో కౌన్సిలర్లు బుల్లెట్ రాజు, మోహిత్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి నిధులు మంజూరు చేయాల్సింది పోయి జనరల్ ఫండ్స్ నుండి తీయడం దారుణమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపల్ అభివృద్ధికి 30 కోట్లు మంజూరు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మంత్రి నర్సాపూర్ వస్తున్న సందర్భంగా 50 లక్షల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నర్సాపూర్లో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ధోబీఘాట్ తదితర నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయిన నర్సాపూర్లో మాత్రం పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు సత్యం గౌడ్, రింగుల ప్రసాద్, జ్ఞానేశ్వర్, విఠల్, ఆంజనేయుల్ గౌడ్, ఆనంద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు కూడా కొన్ని నర్సాపూర్లో మనకు సమస్యలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి మన మినిస్టర్ గారు కూడా ఒక 15 కోట్లు మన మున్సిపాలిటీకి మంజూరు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నర్సాపూర్ అభివృద్ధి కోసం చాలా పనిచేస్తుంది. దాన్ని మినిస్టర్ గారు वजह ये है कि जो हमारे बालरेड्डी अन्ना बोले अभी वो एक वजह है, और एक दूसरी वजह ये है कि कॉप्शन नहीं कर रहे। मेदक में हर जगह कॉप्शन का हो गया, नरसापुर में कॉप्शन का नहीं दिए अभी, इसलिए हम लोग मीटिंग में नहीं। अतराफ तेलंगाना में पूरा कॉप्शन का हो गया, नरसापुर में नहीं हुआ, इसीलिए हम लोग मीटिंग को बाइकाट कर रहे हैं। 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తున్నది. రూపాయి ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే. ఒక ఇటుక పెట్ల కదిలేవని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకు ప్రజల మీద మరి ఇలాంటి అపాస్యం చేస్తుందో ప్రభుత్వానికి తెలియాలి. ఇప్పటి వరకు ₹1 అంటే ₹1 తీసుకొచ్చిన పాపాన పోలే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఇచ్చిన కేసీఆర్ డబ్బులే మన 30-30 లక్షలు పెట్టుకున్నారు. ప్రతి వార్డుకి 30-30 లక్షలు పెట్టుకొని అవే డబ్బులు తీసుకొని వర్కులు చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ₹1 తెచ్చిలేదు. మినిస్టర్ గారు వస్తున్నారు. ఎలక్షన్ల సందర్భంలో మంత్రి గారు పర్యటించి నర్సాపూర్కు స్పెషల్గా ఇంకొక 30 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి వాగ్దానం కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడి సుమారుగా 6 నెలలు సమయం అవుతున్నప్పటికీ ఆ 30 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడన్నా మంత్రి గారు వస్తున్నారు కాబట్టి దాన్ని పరిగణన తీసుకొని ఖచ్చితంగా మీ మాట నిలబెట్టుకొని మంత్రి గారు ఖచ్చితంగా 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో శాంక్షన్ చేసిరు. ఇప్పుడు కొత్తగా తెచ్చింది ఏం లేదు. ₹1 నా మున్సిపాలిటీకి ఇచ్చింది ఏం లేదు. 15 కోట్ల రూపాయలు నర్సాపూర్ డెవలప్మెంట్ కోసం ఏదైతే చెప్పిరో అడిగిన గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద బీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ అయిన నిధులే, అవే నిధులే వచ్చినాయి తప్ప కొత్తగా తెచ్చిన నిధులు అయితే ఏం లేవు. ఎందుకంటే మేము అభివృద్ధి చేసినామని చెప్పుకోవడానికి తప్ప ₹1 మున్సిపాలిటీకి తీసుకొచ్చి నిధులు కేటాయించలే కాబట్టి దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు, ఇప్పటివరకు డబల్ బెడ్రూమ్లు నిర్మాణమైన బీఆర్ఎస్ గవర్నమెంట్ల ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసినారు ఆల్రెడీ. కానీ తిరిగి మళ్ళీ ఇనాగ్రేషన్ చేయడము ఇది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మదన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే. అయినప్పటికీ వారిని అగౌరవపరిచే విధంగా మళ్ళీ మంత్రి గారితో ఓపెన్ చేయడం ఇది సమంజసం కాదని. అదేవిధంగా నర్సాపూర్లో ఇంతకుముందు కట్టిన ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, ఈరోజు నర్సాపూర్ పట్టణంలో జరుగుతున్నట్టు పరిణామాల మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మున్సిపల్ నిధులు కొత్తగా నిర్మాణమైనటువంటి మున్సిపాలిటీకి జనరల్ ఫండ్ నుంచి సుమారుగా 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీ ఫర్నిచర్ కోసం, కలర్ల కోసం మరియు
బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్లో జీవితకాల సభ్యుడిగా నియమితులై స్వగ్రామానికి వచ్చిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజ్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులందరూ కలిసి ఘనంగా సన్మానించారు. మారుమూల గ్రామం నుంచి బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరూ చూపించిన ఆదరాభిమానాలకు ఉదయ్ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు దాదాపు 25 ఏళ్ల క్రితం బ్రిటన్ వెళ్లారు. మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడిగా యువతలో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధేయం విలువలను పెంపొందించడంలో కృషి చేస్తున్నారు. ఏఐ పాలసీ ల్యాబ్స్ సంస్థను స్థాపించి కృత్రిమ మేధ, గ్లోబల్ గవర్నెన్స్ పై విశేష కృషి చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం అక్కడి పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ బెడ్ పోర్ట్ షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో 2వ స్థానంలో నిలిచారు. అయినా ఆయన సేవల గుర్తింపుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సిఫార్సు మేరకు కింగ్ చార్లెస్ III ఎగువ సభ సభ్యునిగా ఎంపిక చేశారు. అప్పటి నుండి ఆయనను లార్డ్ నాగరాజ్ ఆఫ్ బ్లూమ్స్ బరీ పేరుతో పిలుస్తారు. తన పేరు ముందు బ్లూమ్స్ బరీ చేరడం వెనుక కారణం ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఈ ప్రాంతంలోనే ఉంది. గాంధీ చదివిన ఈ కళాశాలలోనే ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. శనిగరానికి బిడ్డనే, మీ అందరి బిడ్డనే. వేదిక అలంకరించిన అతిరథ మహారథులు, శనిగర గ్రామానికి కోహెడ మండలానికి చెందిన అతిరథ మహారథులు, వేదిక కిందున్న అతిరథ మహారథులు, మహిళా సంఘాలు, ఎన్నో వార్డు మెంబర్లు, తాతలు, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం, మా కుటుంబ సభ్యులు, ఇంతమంది ఇవాళ ఈ సన్మాన కార్యక్రమం మీరు అంటున్నారు, కానీ నేను దీన్ని సన్మాన కార్యక్రమం లాగా చూస్తలేను. ఇది ఊరి నుంచి మన ఊరు ప్రజలు, నా శనిగరం కుటుంబం నాకు ఇచ్చే ఆశీర్వాదం లాగా తీసుకుంటున్నానేది. ఇంతమంది పెద్దలు, ముఖ్యంగా సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య గారు, మాజీ సర్పంచ్ శనిగరాలు అధిరోహించడమని, ఉన్నత శిఖరాలు అధిరోహించుడు కాదు, ఉన్నత విలువలు మనకు వచ్చినాయంటే దానికి మన మూలం మన గ్రామము, ఈ శనిగర గ్రామమే మనకు మూలము. ఆ ఉన్నత విలువలు ఇక్కడ అందరికీ మనకు వచ్చినాయి అని చెప్పదలుచుకున్నాను నేను. ఇక గ్రామాభివృద్ధి గురించి వక్తలు మాట్లాడినరు. అయితే ఖచ్చితంగా శనిగరం అనేది ఒక నా సొంత ఊరు లాగానే కాకుండా నాకు ఒక ఐడెంటిటీ లాగా చూస్తాను నేను. అది నాకు కంప్లీట్ గా శనిగరం అనేది చిన్నప్పటి నుంచి కూడా ఒక విడదీయలేని బంధము శనిగరంతో ఉన్నది. ఇప్పటికైతే శనిగరం ఊరు పేరు ఇండియన్ నేషనల్ న్యూస్ పేపర్ వరకు అయితే తీసుకురావడం జరిగింది. అంతర్జాతీయంగా కూడా ఎవరైనా లండన్ నుంచి వచ్చినా శనిగరం నుంచి పోతున్నప్పుడు ఫోన్ వస్తుంది నాకు, మీ ఊరు ముందు ఉన్నా అని. మొన్న ఎప్పుడు వేరే శనిగరం దగ్గర పోయి కూడా ఫోన్ చేశారు, కాదు మా శనిగరం కాదు, మాది ఇక్కడ ఉంటుంది, అలా చెప్పాల్సి వచ్చింది. నేను ఈ ఊరుతోని ఉన్న దానిలో ఈ ఊరుతోని నా అస్తిత్వం కూడా ముడిపడి ఉన్నదని చెప్పదలుచుకున్నాను నేను. అది ఇప్పుడే కాదు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఎప్పుడైతే ఆ రోల్లో ఉంటానో అప్పటి వరకు కూడా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ అస్తిత్వం ఉంటుందని చెప్తున్నా. ఇక ఊరు డెవలప్మెంట్ గురించి అన్నారు. అయితే నేను యూకేలో లాటను, కొన్ని పరిమితులు ఉంటాయి, అక్కడి ఫండ్స్ ఇక్కడ వాటికి ఈజీగా ఉండవు. నర్సాపూర్ మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆమె చర్చించారు. గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు తదితర సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ భారతి, తహసీల్దార్ శ్రీనివాస్, మండల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కరెంటు మీద మేము చాలాసార్లు నర్నాయపల్లి నుంచి కంప్లైంట్ చేస్తాము. ఒక మీరు ఇండస్ట్రీకి వచ్చినట్టు బిల్లు
చెప్పినా కానీ పట్టించుకోలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు రోజు చెప్పినా పట్టించుకోరు. మా వర్కర్ లేరు అంటే ఒక లీకేజ్ సొంతంగా పైసలు పెట్టి నేను పెట్టినా సార్. అయినా కానీ వాడు వస్తాను మనకి జగపల్లి నుంచి వస్తాయండి. అక్కడికి వస్తేనే వాడరు. చెప్పి ఎన్నిసార్లు ఏ దగ్గరికి పోయినా కూడా పంపిస్తాను ఇప్పటి వరకు పంపాలి. నాటేసినా కూడా నేను కట్టెలు కట్టి గింది పెట్టి అలా దాన్ని గింతే నాటేసి ల్యాండ్లో కూడా ఈ ఎన్ని పూలు అయితేనేమో విలేజ్ తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరులో మధు యాదవ్, వెంకటేష్ యాదవ్, డిస్కో మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ పాల్గొన్నారు. పోలీసుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలారం బండి ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు మా ఊరిపై చల్లగా ఉండాలని, అమ్మవారి దయ వల్ల మా ఊరిలో ప్రతి పండుగ కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి పండుగ జరుపుకుంటామన్నారు. మా ఊరి ప్రజలపై ఆ అమ్మవారి దయ చల్లగా ఉండాలని కోరుతున్నామని అన్నారు. पटेल अंकिराज पटेल పండుగ శుభాకాంక్షలు. మేము ఈరోజు ఘనంగా రొట్టెల ప్రదర్శన చేశాము. మా తమ్ముడు వెంకటేష్ యాదవ్, నేను మధు యాదవ్. ఇది ఎలవేళగా 10సారి అమ్మవారు తీరిస్తే 10సార్లు చేస్తామని ఈ న్యూస్ ద్వారా మేము చెప్తున్నాం. మా వెంకటేష్ తమ్ముడు, నేను ఘనంగా ఈసారి తీసాము, ఇంకా ఘనంగా తీస్తామని నెక్స్ట్ ఇయర్ ఆషాఢ మాసంలోనే చేస్తాం కంపల్సరీ. ప్రతి ఇయర్ ఇంకా బాగా చేయాలని మీరు కూడా కోరుకోవాలి, మేము కూడా చేస్తామని చెప్తాం. కొల్లూరు గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము కొల్లూరు గ్రామంలో ఈ తొట్టెల మా తమ్ముడు మధు యాదవ్, వెంకట్ యాదవ్ అంగరంగ వైభవంగా తొట్టెల కార్యక్రమం తీయడం జరిగింది. అలాగే వాళ్ళకు సపోర్టు దోస్తాన్ నిన్న ఈరోజు ఆదివారం, సోమవారం 2 రోజులు కొల్లూరులో జరిగేటటువంటి బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి బోనాలు, తర్వాత పలహారం బండి ఉత్సవం ఏదైతే ఉందో దానికి మేము ఇక్కడ తగినంత పోలీస్ బందోబస్తు అరేంజ్ చేసినాము. ఇక్కడ ఉన్నటువంటి రాజుగౌడ్ గారు కానివ్వండి, మరి ఇతర గ్రామ పెద్దలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఇంకా అందరూ కూడా మాకు పోలీసుకు పూర్తి స్థాయిలో సహకరించి ఈ బోనాలు సక్రమంగా జరగడానికి ఈరోజు మా కొల్లూరు గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే రంగరంగ వైభవంగా అమ్మవారి పలారం బండి తీయడం జరిగింది. కాబట్టి ముందుగా మా కొల్లూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన యూత్ మా వెంకట యాదవ్ ఆధ్వర్యం, మధు యాదవ్, డిస్కో మల్లేష్ ఆధ్వర్యంలో ఎప్పుడు జరిగినట్టు ఈ సంవత్సరం గిట చాలా బాగా జరిగింది. కాబట్టి వారిని అందరినీ మా గ్రామ ప్రజల తల్లి చల్ల మా కొల్లూరు గ్రామ తరఫున పశ్చిమ వాళ్ళకి, వారికి మరియు ఇతర పేపర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము గత రాజుగౌడ్ గారు, డిస్కో మల్లేష్ గారు 20 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మన మధు యాదవ్ గారు, వెంకట్ గారు మిమ్మల్ని వాస్తవానికి ఏంటంటే ఇక పిల్లలు చేయాలన్న ఉద్దేశంలో పిల్లలు చేస్తారంటే సరే మేము అందరం సహకరించి చాలా
సహకరించినాము. చాలా బాగా జరిగింది, ఇక్కడ ఏం జరగలేదు. ఏది ఏమైనా మా పోలీసు ఎస్ఐ గారు, సిఐ గారు, చాలా చాలా సపోర్ట్ చేసింది. పోలీసు ధన్యవాదాలు చేస్తూ రకరకాల ప్రోగ్రామ్ పెట్టి మీరు అయితే చూసారు. ప్రతి సంవత్సరం కొల్లూరు అనేది ఒక హైలైట్. సికింద్రాబాద్ ఉంటుంది, అది వేరే విషయం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నరసాపూర్ పట్టణంలో బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పళ్లు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల నృత్యాలతో పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో నర్సాపూర్లోనూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. గ్రామ సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు భక్తుల సందడి మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సర్పంచ్ శివకుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, వివిధ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులకు అనేక దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించిన హక్కులను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని నాయకులు ఆరోపించారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత, పని గంటలు, ట్రేడ్ యూనియన్ హక్కులు తదితర అంశాల్లో కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో పాల్గొన్న ఐఎన్టీయూసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గోషమహల్ పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ ఉంచారు. ఆర్డి చంద్రశేఖర్, వి భాస్కర్ రెడ్డి, ఆదిల్ షరీఫ్, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఉపాధ్యక్షులు వై నాగన్నగౌడ్, బి విజయ్ కుమార్ యాదవ్, కె జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్రం నాగమణి, రైల్వే విఎస్టీ ఎల్డి పాల్, జనరల్ సెక్రటరీ గోడిసాల అబ్రహం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్టీసీ ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ వీరితో పాటు పలువురు ఐఎన్టీయూసీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే ఏ విధానాన్ని అంగీకరించబోమని, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఐఎన్టీయూసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. లేబర్ కోడ్లపై కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో సమగ్ర చర్చలు జరిపి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యతే మా బలం, కార్మిక హక్కుల పరిరక్షణే మా లక్ష్యమని ఐఎన్టీయూసీ నాయకులు నినదించారు.
శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ జహీరాబాద్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన అంగరంగ వైభవంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పోచమ్మ మందిరం ప్రాంగణంలో హరేకృష్ణ మహామంత్ర జపం, శ్రీల ప్రభుపాదుల ప్రార్థన గీతం అనంతరం శ్రీకృష్ణ కీర్తనలు ఆలపిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. కీర్తనలకు అనుగుణంగా భక్తులు నృత్యాలు చేస్తూ భక్తిభావంలో మునిగిపోయారు. శోభాయాత్ర అనంతరం తిరిగి మందిరానికి చేరుకుని నరసింహ ప్రణామంతో సంకీర్తన కార్యక్రమం ముగించారు. ఆద్యంతం భక్తిపూర్వకంగా సాగిన సంకీర్తన శోభాయాత్రలో కాలనీ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డు బోనాల పండుగ ఘనంగా జరిగింది. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. కొల్చారం మండలంలోని 21 గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాతృదేవోభవ కార్యక్రమం ద్వారా 300 ప్రోటీన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. కొల్చారం మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ అధ్యక్షతన కొల్చారం బాబా గార్డెన్స్, రంగంపేటలోని శ్రీ రంగనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకాహారం అందించడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడాలనే ఉద్దేశంతో మాతృదేవోభవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండడం, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జన్మించడం సమాజ బాధ్యతని పేర్కొన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలతో కలిసి ఆవుల రాజిరెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో గర్భిణీ స్త్రీలకు తన సొంత నిధులతో ప్రోటీన్ మరియు న్యూట్రిషన్ ఫిట్ అందించినందుకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రాజన్న ఫౌండేషన్ అధినేత నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు ముచ్చంగారి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరరెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సర్పంచులు చందాపురం మధుసూదన్ రెడ్డి, నాయని వెంకటగౌడ్, నెల్లి సంగమేశ్వర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు అర్చనపల్లి శ్రీరాములు, బీసీసీఎల్ అధ్యక్షుడు బండి మల్లేశం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు యేసురాజు, రంగంపేట గ్రామశాఖ అధ్యక్షులు కొండ కృష్ణ, కొల్చారం గ్రామశాఖ అధ్యక్షులు ఆచనగారి శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, అంజాగౌడ్, రామకృష్ణారెడ్డి, కొమ్మల రవీందర్ గౌడ్, కోట శ్రావణ్, వెంకట్గౌడ్, వరడి విజయ్, అశోక్, అయిలి నవీన్, దర్జీ రాజు, ఆగంగౌడ్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నట్టయితే అది అయిపోయిన తర్వాతనే వాడమని చెప్తుంది కాబట్టి మీ ఏఎన్ఎం సలహా మరియు ఆశా వర్కర్ సలహా తీసుకుని ప్రతి గర్భిణీ మహిళ ఈ కిట్ వాడినట్లయితే చాలా సుఖప్రసవం కానీ మంచి ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ రంగంపేట పిఎస్సి పరిధిలో 8 గ్రామాలకు గాను ఇక్కడ 7 గ్రామాల మనం కిట్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. ముందుగా ఎనగళ్ళ గ్రామం నుంచి రమేష్ ప్రోటీన్ కిట్స్ ఇచ్చుకున్నాం పోయిన సంవత్సరం. మరి ఈసారి కూడా మరి వాళ్ళలో పౌష్టికాహార లోపం ఉండకూడదు. మన ఆహార అలవాట్లలో మనం తీసుకునే దాంట్లో
అన్నం తింటాం కానీ మంచి బలమైన ఆహారం, కూరగాయలు కానీ, గుడ్లు కానీ, మాంసం కానీ అవి విరివిగా తీసుకోకపోవడం. దేవోభావ కిట్లు గర్భిణీ స్త్రీలకు అందించడమే కాకుండా ఈ కార్యక్రమమే కాకుండా నెక్స్ట్ మన గ్రామాల్లో ఇదే 7 గ్రామాలు ఎనగల్ల, మాందాపురం, గురపురం, పైతర, తుక్కపురం, రంగంపేట, సంగయ్యపేట ఇదే 7 గ్రామాల ప్రజలకు వృద్ధులకు అందరికీ కూడా కండ్లకు టెస్ట్ చేయించి వాళ్ళ టెస్ట్ ప్రకారం అద్దాలు అందివ్వబడును. అవసరమైనచో సర్జరీ చేసి కూడా కంటి పొర తీసిచ్చే కార్యక్రమం కూడా అన్న మున్ముందు చేశాడు. ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మానగర్ గ్రామంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరస శ్యామరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ వనదేవతగా కొలిచే పోసమ్మ వారికి తొలి బోనాన్ని తలారి విష్ణు కుటుంబ సభ్యులు తమ ఇంటి నుంచి సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. సనాతన సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. పోచమ్మ అమ్మవారు గ్రామానికి తలమానికంగా ప్రజలకు రక్షణగా నిలుస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టి ఉమేష్, మాజీ సర్పంచులు రామ్మోహన్ రెడ్డి, కల్పన శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, తలారి విష్ణు, డోకూర్ రవీందర్ రెడ్డితో పాటు గ్రామ పెద్దలు, యువత, యూత్ అసోసియేషన్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ పావని రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాలనీ వాసులు మట్టి కుండలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, వడ్డే నరసింహులు, పెరుగు రమేష్, ఐలీష్తో పాటు స్థానిక సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ చివరి వారము బోనాలు మన ఎంఐజీలో చూసినట్టయితే ఘనంగా జరుగుతున్నాయి పొద్దుటి నుంచి. ఇక్కడ తెల్లాపూర్లో మొత్తం అంతటా కూడా బోనాలు చాలా బాగా జరిపిస్తున్నారు అందరూ కూడా. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని అందరూ ప్రజలు చల్లగా ఉండాలన్న దేవతను కోరుకుంటున్నాము.
తెల్లాపూర్ గ్రామానికి సంబంధించిన ఎంఐజీ ఫేజ్ 2 మరి భారతీయ నగర్ డివిజన్ సంబంధించిన ఈ ఉత్సవాలలో అందరూ పాల్గొని ప్రజలందరూ భారీ ఎత్తున ఈరోజు పాల్గొని ఈ బోనాల జాతరను సక్సెస్ఫుల్గా చేశారు. మా ప్రజలందరికీ ఈ బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ పోచమ్మ దేవాలయాల్లో బోనాల పండుగ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలను అలంకరించి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షులు నరసింగ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు స్థానిక భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం సందర్భంగా రామచంద్రాపూర్లో అమ్మవారు బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. తెలంగాణ ఆషాఢ మాసం బోనాల పర్వదినంగా ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. అట్లాగే రామచంద్రపురం ప్రజలకు అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. అలాగే అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉండాలి, నిండుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు అన్నీ కూడా మంచిగా ఉండేలాగా. రామచంద్రాపురం ఓల్డ్ హాస్పిటల్లో గత ఈ గ్రామం పడ్డప్పటి నుంచి ఇక్కడ గ్రామదేవత పోచమ్మ తల్లి నిలుస్తున్నది. మా పెద్దలు, మా పూర్వీకులు, మా పూర్వీకులు అందరూ ఆనవాయితీగా బోనాలు చేయడం జరుగుతుంది. ఈసారి ఇంకా ఘనంగా చేశాము. మా ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్దలు ఎమ్మెల్యే సాబ్ గారు, మళ్ళీ మా పుష్ప నాగేష్ గారు, అందరు లీడర్లు అందరు కలిసి నాకు మంచి సహకారం ఇచ్చారు. ప్రజలకి మంచి స్పందన ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ చెరువు కట్ట మీద ఉండడం ఈ పోచమ్మ తల్లి మా గ్రామ అదృష్టం అందరికీ. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.